అందరికీ యేసయ్య నామములో శుభం కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నేను ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు చదవండి. కీర్తనల గ్రంథము 20వ కీర్తన 5వ చరణము చివరి లైను, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచునుగాక. మరలా చెప్తాను ఆ మాటను, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన అంటే మీరు ఆ మాట అంటారని నాకు తెలుసు. ప్రార్థన అంటే అర్థం ఏమిటి అంటే, చాలాసార్లు మీకు చెప్తూ వచ్చాను, మనకు ఏదైనా అవసరమైతే, మనకేదైనా కావలసింది మనకు ఉంటే అది ఇవ్వగలిగిన వారిని అడగడము ప్రార్థన. ఇవ్వగలిగిన వారిని అడగడము ప్రార్థన. కొన్ని సందర్భాలలో కొంతమంది ఇవ్వగలిగి ఉండి కూడా మనకివ్వరు. అంటే మనము అడిగింది విఫలమైపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ వాక్యాన్ని మనం ఏం చదువుతున్నాము అని అంటే, నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుచును. నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. అంటే నువ్వు అడిగినవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. నువ్వు అడిగినవన్నీ నువ్వు పొందుకోగలుగుతావు, అడిగినవన్నీ స్వతంత్రించుకోగలుగుతావు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుస్తాడు, విఫలపరచడు. కొంతమంది ప్రార్థనలను దేవుడు ఏమిటండి అంగీకరించుడు. కొందరి ప్రార్థనలు సఫలమవవు, విఫలమవుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఒక మాటను నేను మీకు దేవుని వాక్యంలో చూపిస్తాను. 66వ కీర్తన 20వ చరణాన్ని మనము చదివితే, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. అంటే మీరు ఇక్కడ వాక్యాన్ని గుర్తుపట్టాలి. దేవుడు మన ప్రార్థనను త్రోసివేయడు. అంటే దేవుడు త్రోసివేసే ప్రార్థనలు కూడా ఉన్నాయనే కదా. దేవుడు త్రోసివేసే ప్రార్థనలు కూడా ఉన్నాయనే కదా. ఎందుకు ప్రార్థనలు త్రోసివేయబడతాయి? ఎందుకు ప్రార్థనలు సఫలమవ్వవు? ఎన్ని రోజుల నుండి, ఎన్ని దినాల నుండి, ఎన్ని సంవత్సరాల నుండి మేము ప్రార్థన చేస్తూ ఉన్నా మా ప్రార్థనకు సాఫల్యత, మా ప్రార్థనకు ప్రతిఫలము కలగట్లేదు అని చెప్పగలుగుతున్నాం. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన చేస్తే జరగట్లేదు, ఎక్కడో ప్రార్థనకి వెళ్తే అక్కడ కార్యం జరుగుతుంది, అక్కడ ఏమో ప్రార్థన ఆలకిస్తున్నాడని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరిగి అరడజని చెప్పులు అరిగిపోయేంత వరకు సంపాదించుకున్న సంపాదన అంతా ఛార్జీలకు కరగబెట్టుకున్నా కూడా ప్రార్థనకు సాఫల్యత దొరకట్లేదు, ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడట్లేదు. ఎందుకో ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుచునుగాక. ఏం చేయనుగాక? సఫలపరుచునుగాక. ఎలాంటి ప్రార్థనలు దేవుడు సఫలపరుస్తాడు? చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పను. నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు సఫలపరచాలి మన ప్రార్థనను. ఎప్పుడు మన ప్రార్థనను దేవుడు సఫలపరుస్తాడు అని అంటే, మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగినప్పుడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని మాటలను వాళ్ళకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా,
మన ప్రార్థన ఎందుకు సఫలమవ్వట్లేదు, మన ప్రార్థన ఎందుకు త్రోసివేయబడుతుంది అని అంటే, యుక్తముగా మనకు ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు, రావట్లేదు, ప్రార్థన చేసేది రావట్లేదు. మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. చాలాసార్లు చెప్తూ ఉంటాను, అయినా మరలా ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మధ్య నేను పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతంలో ఇంచుమించు ఒక 4 వారాలు నేను ఆదివారం ఆరాధనలు కూడా లేను. తర్వాత వారం కూడా నేను ఉండను. పెళ్ళి జరుగుతూ ఉంటే పెళ్ళి కొడుకును చేస్తున్నారు అని నాకు కబురు చెబితే, ఆ రోజు ఖాళీ ఉంటే వాళ్ళు పెళ్ళి కొడుకుని చేయడానికి ఆ సాయంత్రం పూట సమయంలో వాళ్ళు ఆ ప్రార్థన కూడికని ఏర్పాటు చేసుకున్నారు. వెళ్ళిన తర్వాత సంఘంలో ఏంటి సమాచారం ఏంటి అని విన్న తర్వాత పలాని సులోచనమ్మ గారు ప్రార్థనకు రావట్లేదు అని తెలిసింది. 4 వారాలు ఉంటాయి. ఎందుకు రావట్లేదు ఏంటంటే, పాస్టర్ గారు రానప్పుడు నేను ఎందుకు వస్తానని బిగుసుకొని కూర్చుందంట. సరే, ఆ పెళ్లి కొడుకు దగ్గర ప్రార్థన చేద్దామని నేను ప్రార్థన చేసి వాక్యాన్ని చెప్పి వాక్యాన్ని చదివి ఏమిటండి అన్నీ చేసేసరికి జనాలు పోయారు. అన్ని ప్రార్థనలు నేనే చేస్తే ఏం బాగుంటుంది పెళ్లి కొడుకు చేసే దగ్గర అని చెప్పేసి, సులోచనమ్మ గారు ఉన్నారు కదా, సులోచనమ్మ గారు ప్రార్థన చేస్తారు అని చెప్పిన తర్వాత ఆమె కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన నాయన, జీవం కలిగిన దేవా, నీకు స్తోత్రము నాయన, ఇవి ఎంత గొప్ప దేవుడవు, చాలిన దేవుడవు. కానా పెళ్ళిలో ఆ విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు నువ్వు ఉండి ఆ లోటును తీర్చి మధురముగా మార్చినటువంటి దేవుడవు. ఈ పెళ్ళిలో కూడా నువ్వు ఉండి అటు జరిగించు నాయన అని ప్రార్థన చేసింది. నేను చాలా సంతోషించాను. ఈ లోపల ఏడ్చినాయి అంటే ఎందుకు ఇట్లా ఏడ్చింది ఏమే అని ఒక కన్ను తెరిచి చూశాను. ఏం లేదు నాయన, మా పెదనాయన కొడుకు ఏమిటండి, మా పెదనాయన కొడుకు ఎవరున్న అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడంటే, వాడు ఎక్కడున్నా త్వరగా దొరకాలి నాయన. ఎక్కడా ఆ పెళ్ళి ఇంటి కోసం ప్రార్థన చేయమంటే, మా పెదనాయన కొడుకు ఎవరినో తీసుకొని వెళ్ళిపోయాడు, ఆయన కోసం ప్రార్థన. నేను చేయమన్న ప్రార్థన ఏంటి? మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? నేను చేయమన్న ప్రార్థన ఏంటి? పెళ్ళి కొడుకు ఇంటి కోసం చేసింది. ఎవరి కోసం చేస్తుంది? మరలా కాసేపు చేసిన తర్వాత మళ్ళీ అనింది. ఏంటి అంటే, ఎవరో పురుగుల మందు దాగి చచ్చిపోయారంటే వాళ్ళ కోసం ప్రార్థన. అర్థమైందండి? ఇది ఆ పెళ్ళి ఇంట్లో ఎవరో పురుగుల మందు దాగి చచ్చిపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేస్తున్నారు కానీ యుక్తముగా ప్రార్థన చేసేది రావట్లేదు. ఏం ప్రార్థన చేస్తున్నారు, ఎలా ప్రార్థన చేస్తున్నారో తెలియట్లేదు. నేను వాక్యం కోసం ప్రార్థన చేయమంటే ఏవేవో ప్రార్థనలు చేస్తారు కొంతమంది. నేను ఫలాని అంశం కోసం ప్రార్థన చేయమంటే ఊరంతా తిరిగి వస్తారు. దేవుని మాటలను వాళ్ళకి ఇస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన సఫలం అవ్వాలి అని అంటే నువ్వు చేసే ప్రార్థన ఏమిటండి? యుక్తముగా ఉండాలి. నీకు ఇవ్వబడినటువంటి అంశము, నువ్వు తీసుకున్నటువంటి ఆ సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవా ఆయనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, కలవరపడొద్దు. మీరు ప్రార్థన చేసుకొని ఏ బలహీనత వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా అని చెప్తే అక్కడ సంఘములో ఉన్న వాళ్ళందరూ విశ్వసించారు. ఆ మధ్య ఒక ఆమెకు కడుపులో నొప్పి వస్తే ఈ మాటలు గుర్తొచ్చాయి. విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ఆయన పొందిన గాయాలలో స్వస్థత ఉంది, ప్రార్థన చేస్తే శీఘ్రముగా స్వస్థత కలుగుతుంది అన్న మాటలను పట్టుకొని మందిరానికి వచ్చింది. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుందామని మందిరంలో పాస్టర్ గారు లేరు. ఇకేం చేయాలి? ఆ సంఘంలో ఒక ఆమె ఉంది, సుశీలమ్మ గారు. సంఘంలో
పాపం చాలా రోజుల నుండి ప్రార్థనకి వెళ్తూ ఉంటుంది. ఆ సుశీలమ్మ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం, కడుపులో నొప్పి ఎక్కువైపోయిందని సుశీలమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ సుశీలమ్మ గారు, అమ్మా వందనాలమ్మా, ఏంటమ్మా ఇట్లా వచ్చావు అని అడిగింది. ఏం లేదమ్మా, కడుపులో నొప్పి వస్తుంది, కాస్త ప్రార్థన చేస్తారేమో, మందిరానికి వెళ్తే పాస్టర్ గారు లేరు. అవునా, రా ప్రార్థన చేస్తాను. ఆమెను పడుకోబెట్టి పొట్ట మీద చేయబెట్టి ఒక చెయ్యి ఆకాశం వైపు జాపి, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన నాయనా, ఈ కడుపు నొప్పిని ఆశీర్వదించు. ఏం చేయి? కడుపు నొప్పిని చెప్పాలి. మీరు కడుపు నొప్పిని ఏం చేయాలంట? ఆశీర్వదించాలంట. కడుపు నొప్పిని కడుపు నొప్పిని ఆశీర్వదించాలంట. కడుపు నొప్పిని తగ్గించి ఈ బలహీనతను తీసివే కాదు, ఆశీర్వదించుడు ఆయన. ఈ కడుపు నొప్పిని యుక్తంగా ప్రార్థన చేయడం. ఏ ప్రార్థన చేయాలో ఇప్పుడు ఆమె పొట్ట మీద చేయబెట్టి ఈ కడుపు నొప్పిని ఆశీర్వదించుడు ఆయన అంటే ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? త్రోసివేస్తాడు. దేవుని మాటను వాళ్ళకి ఇస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు నాకు ఒకసారి కడుపులో నొప్పి వచ్చింది. వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక గంటలో ఏమిటండి వాక్యం చెప్పడం, ఆ కడుపు నొప్పి తట్టుకోలేక పాట ఎత్తడం, వెళ్ళి కక్కి వచ్చి మళ్ళీ వాక్యం చెప్పడం. అంత భయంకరమైన కడుపు నొప్పి 3 రోజుల నుండి. వద్దులే పాస్టర్ గారు, నేను రానంటే, అబ్బే నువ్వు రావాలి, నువ్వు రాకుంటే ఎట్లా అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళేవాడు. మరుసటి రోజు పెళ్ళికి వెళ్ళాలి, వేరే పాస్టర్ గారు వచ్చి నన్ను తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలారా, నేను పడుకొని ఉన్నాను, ఆ పాస్టర్ గారు బండి వేసుకొని వచ్చాడు. ఏం పాస్టర్ గారు రెడీ అవ్వలేదా? పెళ్ళికి వెళ్ళాలి కదా. నేను రాలేనులేయ్యా, నాకు కడుపు నొప్పి వస్తుంది, నువ్వు వెళ్ళు, నువ్వే కదా వాక్యం చెప్పాలి అక్కడ, రా అంటే, లేదు నాకు కడుపులో నొప్పి వచ్చింది, నేను తట్టుకోలేకపోతే నేను రాలేను, మీరు వెళ్ళండి అయ్యా అంటే, ఆగు నీకు కడుపులో నొప్పి వచ్చిందా, నువ్వు పెద్ద చాదస్తముడు లాగా ఉన్నావు, ట్యాబ్లెట్ వేసుకో, ఏం వేసుకో అని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి ఒక 4 ట్యాబ్లెట్లు తీసుకొచ్చాడు. 4 ట్యాబ్లెట్లు 2 పూట్లకు. ఏమిటండి ఆ 2 ట్యాబ్లెట్లు తీసి చేతులు పట్టుకొని నాకు ఇయ్యబోయి, ఆగు దీనికోసం ప్రార్థన చేస్తానని చెప్పి, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, ఈ ట్యాబ్లెట్లను ఆశీర్వదించు నాయన అన్నాడు. ట్యాబ్లెట్లను ఏం చేయాలంట అంటే, ఈరోజు 2 వేసుకుంటున్నాడు, వచ్చే వారానికి ఒక 4 వేసుకోవాలి రోజు. ఈ నెలాఖరికల్లా ఓ 10, ఓ 2 సంవత్సరాలకల్లా ఈయన ఒక మెడికల్ షాప్ పెట్టుకోవాలి. ఆశీర్వాదం అంటే అదే, అంతే కదా. ఏం చేయాలి? ఆ ట్యాబ్లెట్ తీసుకొని, ప్రభువా ఈ మందు ద్వారా కడుపు నొప్పి తగ్గించు నాయనా అని ఆశీర్వదించు, దీవించు. అలవాటు అయిపోయింది అది. దించు. అర్థమైందండి? ఎప్పుడు ఏం ప్రార్థన చేయాలో, ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, ఎక్కడ ఏ ప్రార్థన చేయాలో, ఏ అంశం ఇచ్చినప్పుడు ఏం ప్రార్థన చేయాలో. ఇప్పుడు 7 రోజుల ఉపవాస ప్రార్థన గురించి ప్రార్థన చేయాలనుకో, దానికోసమే ప్రార్థన చేయాలి. దాంట్లో తీసుకొచ్చి మందిరం కోసం నాయన అని కలపకూడదు. దానికి ఒక టైం ఉంటుంది, దానికి అంశం ఇస్తుంది, దాని గురించి ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది అండి? వాక్యం కోసం ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది? రోగుల కోసం చెప్పినప్పుడు రోగులు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరెత్తి, అర్థమవుతుందండి, సాగదీయకుండా. కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఎట్లాగుంటుందంటే బబుల్ గమ్ నములుతూ ఉంటారు చూడండి. నమిలేరు ఎప్పుడన్నా బబుల్ గమ్? నమలేదా? బబుల్ గమ్ నమలేదా? నోట్లు వేసుకొని నములుతూ ఉంటే సాగుతూ ఉంటుంది చూడు, అది. మీరు ఎంతసేపు అన్న నములు, అది అరిగిపోద్దా? ఆ ప్రార్థనకు కూడా ముగింపు ఉండదు. చాక్లెట్ ఏమిటండి నోట్లు వేసుకుంటే ఎలాగ అరిగిపోద్దో ఆ రకంగా మృదువుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి ఒకసారి గట్టిగా. ఏమిటండి? ఒక మనిషికి ప్రార్థన 3 దశలుగా ఉండాలి. ఎప్పుడు చెప్తాను, మరలా చెప్తున్నాను. ఎన్ని దశలుగా ఉండాలి? 3 దశలుగా ఉండాలి. 1 వ్యక్తిగత ప్రార్థన. నువ్వు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 5 గంటలు కాదు, ఆ రోజంతా ప్రార్థన చేసుకుని నేను ఎవరు ఏమనరు. వ్యక్తిగత ప్రార్థన, గదిలోనికి వెళ్ళి నువ్వు ఎంతసేపు అయినా ప్రార్థన చేసుకో.
రెండవది కుటుంబ ప్రార్థన ఉండాలి ప్రతి వ్యక్తికి. కుటుంబంతో కలిసి అక్కడ కొన్ని అంశాలు ఉంటాయి. కుటుంబ అవసరతల కోసం, పిల్లల కోసం, అర్థమవుతుందండి, బంధువుల కోసం, స్నేహితుల కోసం, శ్రేయాభిలాషుల కోసం, సమయం ఉంటే సంఘం కోసం, ఇంకా సమయం ఉంటే సేవకుల కోసం. ఒక టైం ఉంటుంది. ఆ అంశాల వారీగా ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉండాలి. మూడవది సంఘములో చేసే ప్రార్థన. ఎక్కడ చేసే ప్రార్థన? సంఘములో చేసే ప్రార్థన. ఎట్లా ఉండాలి అని అంటే తాలింపు పెట్టినట్టు ఉండాలి. ఎట్లా ఉండాలమ్మా? తాలింపు పెట్టినట్టు ఉండాలి. ఎన్ని రోజులు పెడతారు తాలింపు అనియా? 2 రోజులా? 2 నిమిషాలు, 10 నిమిషాలు ఉడకబెట్టరు తాలింపును. కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి? నూనె వేసిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు కోస్తారు. అర్థమైందండి? ఉల్లిపాయలు కోసిన తర్వాత అప్పుడు ఎల్లుల్లిపాయలు ఒలుస్తారు. అప్పుడు జీలకర్ర ఆవాలు ఎతుకుతారు. జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ వేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేస్తారు. ఇవి ఎప్పుడు ఉడికింది? కొంతమంది తాలింపు పెడతారు చూడండి. ఆ పప్పు చారు కానీ ఆ కూర కానీ చూసిన వెంటనే ఆ పైన అన్ని బొగ్గులే ఉంటాయి. ఆ కూరల పైన అన్ని బొగ్గులే ఉంటాయి. ఈ బొగ్గుల కూర ఎప్పుడు వండావు బిడ్డ? అది ఈత కొడతా ఉంటాయి అవి. తాలింపు ఏమిటండి? కూరకు ఒక రుచిని మాత్రమే కాదు, మంచి సువాసనను కూడా తీసుకొని వస్తుంది. తాలింపు మాడిపోతే ఎవరుండరు ఆ ఇంట్లో, కంపు కొడుతుంది. దగ్గుకుంటూ బయటికి వెళ్ళిపోవడమే, పరారవడమే. కొందరు తాలింపు పెడుతుంటే ఇంట్లో ఉండలేం ఒక క్షణం కూడా. ఇక ఫ్యాన్ వేసుకున్నామా సచ్చినట్టే. మన ప్రార్థన అంటే సంఘములో చేసే ప్రార్థన తాలింపు పెట్టినట్టు. ఏమిటంటే ఉపవాస ప్రార్థనలో కొంచెం దీర్ఘంగా చేయించు. ఆదివారం కూడికల్లో, ఇట్లాంటి కూడికల్లో, లేకుంటే ఎక్కడైనా స్తుతి కూడికల్లో క్లుప్తంగా ఏమిటండి మృదువుగా ఇంకాసేపు చేస్తే బాగుండును అనేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి మీరు కొంచెం గట్టిగా. యుక్తముగా మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అని అంటే ఉచ్చరింపనా సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. కొంతమందికి చూడండి, ప్రార్థన అనేసరికి ఎంత చిరాకు వస్తుందో, విసుకొస్తుందో. ఇంతసేపు ఆ ప్రార్థన ఎప్పుడు టైం చూసుకొని చిటపట్లాడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకు ఆత్మ నడిపింపు లేదు. అసలు పరిశుద్ధాత్మాభిషేకమే వాళ్ళకు ఉండదు. యోధా పత్రికలో ఉంటుంది 20వ వాక్యంలో ఏమని ఉంటుంది తెలుసా? మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని చెప్తాడు. మీరు ప్రకటనల గ్రంథానికి ముందు ఉంటుంది యోధా పత్రిక. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని చెప్తాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని రాసి ఉంటుంది అక్కడ. అంటే ఆ ఆత్మ ఉచ్చరింపనా సఖ్యము కాని మూలుగులతో ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడి ప్రార్థనలో కూర్చుంటారో టైం ఏం కనపడదు. దేవుని ఆత్మ చేత నింపబడకుండా ప్రార్థనలో కూర్చున్నారనుకోండి, ఎప్పుడు సెల్ఫోన్ నొక్కోవడం, గడియారం చూడడం, ఎంత టైం అయింది, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, అసలు ఎవరు వచ్చారు, గ్లాసు పడిపోయిందా, తలుపు తెరిచామా, అర్థమవుతుందా, అసలు పాస్టర్ గారు ఉన్నారా, అంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ లేనిపోని ఆలోచనలు. అదే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాళ్ళు వంగడమే తెలుసు, ఎప్పుడు అయిపోతుందో తెలియదు. గంటలుగా మనం ప్రార్థన చేయగలుగుతాము. అందుకే పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మని సహాయము ద్వారా మనము ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థనకు దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని కలగజేసి వెనువెంటనే దేవుడు గొప్ప కార్యాలను జరిగేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
చెప్పాలి. సంతోషంగా. చేతులు కూడా పైకి లెగట్లేదు మీకు. అప్పుడప్పుడు చేతులు ఎత్తుతా ఉంటే నిద్రమత్తు కూడా తగ్గుతూ ఉంటుంది. ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అంటే మీ ప్రార్థనలన్నీ సఫలం అవ్వాలి. మీ ప్రార్థన త్రోసివేయబడకూడదు. త్రోసివేయబడకూడదు అని అంటే యుక్తముగా ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతాము అని అంటే పరిశుద్ధాత్మ సహాయముతో, పరిశుద్ధాత్మని నడిపింపులో, పరిశుద్ధాత్మని సహాయములో మనము ప్రార్థన చేయగలిగితే ఏమిటండి, ఉచ్చరింపనా సఖ్యము కాని మూలుగులతో మనము దేవునికి విజ్ఞాపనము చేయగలుగుతాము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి. ఆత్మ మనలను రేపుతూ ఉంటాడు, మనలను బలపరుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఎక్కడికో వెళ్ళాలని డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి వెళ్దామని అనుకుంటూ ఉంటాం. తెలియదు ఎందుకో ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది. అలా కూర్చొని అలాగ మోకాళ్ళ మీదకి వచ్చి అలాగ ప్రార్థన చేస్తూ ఉదయం 10 గంటలకు బయలుదేరినటువంటి వాళ్ళము వాచ్ చూసుకునేసరికి 1 గంట అయిపోయింది. ఇది ఇప్పుడేగా నేను ప్రార్థనలో కూర్చుంది, అప్పుడే 1 గంట అయిపోయిందా? అయిపోద్ది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి ప్రార్థనలో కూర్చోబెడతారు. తర్వాత తెలుస్తుంది ఏమిటి అని అంటే పలాని ఆటంకం జరగాల్సింది, అది తప్పించబడింది. దానికి కారణం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో మోకరింపజేసి మనకు ప్రార్థనలో సహాయము చేసి అపాయము నుండి, ఆటంకము నుండి, ఇబ్బంది నుండి దేవుడు తప్పించాడు అని. అట్లా మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉంటే గంటల తరబడి ప్రార్థనలో గడుపుతాం మనం. లేకపోతే సినిమా పెట్టుకోవాలి, సెల్ ఫోన్తో ఆడుకోవాలి, వాళ్ళకు ఫోన్ చేయాలి, వీళ్ళకు ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఏమన్నా అర్జెంటు పని, బిజినెస్సా? ఏం లేదు. పెద్దమ్మాయి ఏం కూర చేసావే? దోసకాయ చేసావా? రొయ్యలు వేసావా? దాంట్లో ఎండు రొయ్యలు వేసావా? పచ్చి రొయ్యలు వేసావా? దానికోసమా ఫోను? దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపట్టాలి. మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన సఫలం అవ్వాలి అని అంటే యుక్తముగా, అంటే ఆలోచన కలిగి ప్రార్థన చేయాలి. నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను. ఒక ముసలామె నా దగ్గరికి వచ్చేది. అప్పుడు నేను 4వ తరగతో ఏమో పెద్దగా ఐడియా లేదు. మొన్న ఎక్కడో 2వ తరగతి అని చెప్పినట్టున్నాను ఆ స్పీడ్లో. ఏమిటంటే 4వ తరగతి 5వ తరగతి అనుకుంటా. ఏమిటంటే బోర్డు మీద చూసి రాసే అలవాటు కదా. ఆ ముసలిది వచ్చినప్పుడల్లా లెటర్ తీసుకొని వచ్చేది, ఒక కార్డు. ఉత్తరం రాయి మా ఆయనకు అనేది. ఉత్తరం రాసి చెప్పు ఏం రాయాలో అని. ఏం రాయాలని అంటే ఆ మనిషి కోపం వచ్చేసి, అసలు మేము ఇక్కడ ఆ కుటుంబము ఒక కొంప నీకు ఉందని తెలుసా అంటే నేను అదే రాసేవాడిని. ఇక్కడ నీకు ఒక కొంప ఉందని తెలుసా అని రాసేవాడిని. ఇక్కడ మేము బతికున్నామో సచ్చున్నామో నీకు అర్థమవుతుందా అనేది నేను అదే రాసేవాడిని. తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసేవాడిని. పాపం 6 నెలల నుండి ఎక్కడో ఏమిటండి వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఆయనకు ఉత్తరం రాస్తే 6 నెలల నుండో 7 నెలల నుండో ఒక్క మనీ ఆర్డర్ కూడా రాలే. తర్వాత దేవుని బిడ్డలారా, తర్వాత ఒక మాస్టర్ గారితో ఆమె ఉత్తరం రాయించుకుంది. ఆయన ఉత్తరం రాసి వేసిన వారం రోజులకే మనీ ఆర్డర్ వచ్చింది. ఆయన రాసింది ఉత్తరమే, నేను రాసింది ఉత్తరమే. ఆమెకే ఆయన రాసింది ఉత్తరం, ఆమె చెప్పింది నేను రాసింది. కాకపోతే అక్కడ రాయడంలో తేడా ఏంటా అని చూస్తే, ఎందుకు 6 నెలల నుండి పంపించట్లేదంటే ఎవడా ఉత్తరం రాసిందే? అసలు అట్లాగైనా రాసేది, సచ్చావా బతికావా ఇట్లాగనైనా అవేం రాయకుండా అయినా ఆమెనేదో మ్యాటర్ అడిగేసి, ప్రియాతి ప్రియమైన శ్రీవారికి నేను ఇక్కడ క్షేమమే, నువ్వు కూడా అక్కడ క్షేమంగా ఉండాలని మేము అనునిత్యము దైవాన్ని కోరుకుంటున్నాము. మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకొని వేళకు తినండి. అర్థమవుతుందా? మేము ఇక్కడ అంతా బాగానే ఉన్నాము, ఏం లేదు, పెద్దమ్మాయికి కాస్త బాగలేదు,
అయినా పర్వాలేదు, నువ్వు సంతోషంగా ఉండు, ఇంట్లో ఇబ్బంది ఉంది, అంత కాదులేండి అని చెప్పేసి ఏంటో ఆ మాస్టర్ గారు రాయాల్సిన మాటలు రాసాడు అంతే, చెప్పాల్సిన మాటలు. ఆయన రాసింది ఉత్తరమే, నేను రాసింది ఉత్తరమే. నేను రాస్తేనేమో 6 నెలల నుండి ఏమిటండి 15 రోజులకు 10 రోజులకు ఒకసారి ఉత్తరం నాతో రాయించేసేది. ఆ ముసలి వస్తుందంటే సార్, అరే బాబు మళ్ళీ వచ్చిందరా నాయన అనుకునేవాడిని. మనకేమో బోర్డు మీద చూసి రాసేది కదా, ఆమె చెప్పింది చెప్పినట్టు రాసేవాడిని. అర్థమైందండి? మన ప్రార్థనకు జవాబు, ప్రతిఫలం వెనువెంటనే కలగాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, దేవుని బిడ్డలారా మనము ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి అని అంటే, యుక్తముగా ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎప్పుడు ఎలాగ ఉండాలో, ఎప్పుడు ఏమి ఉచ్చరించాలో, ఏ విధంగా ఏ టైంలో ఏం చేయాలో జ్ఞానం కలిగి. అర్థమైందా అండి? భర్త ఊరంతా తిరిగి ఆపులోని ఏపులోని తప్పించుకొని అక్కడ ఇక్కడ చేసి చిరాకు పరాగ్గా వచ్చి ఇంట్లోకి వచ్చిన వెంటనే ఏంటండి, బియ్యం అయిపోయినాయి తెలుసా, నూనె అయిపోయింది తెలుసా, పసుపు అయిపోయింది తెలుసా, తెస్తానులే కంగారు పడకు అంటాడు అక్కడికి తమాయించుకొని. అంత శాతగానోడు ఎందుకు చేసుకున్నావు పెళ్ళి? బీపీ బోర్డర్ దాడుతుంది అప్పటికి. పెళ్లి చేసుకున్నావు, పిల్లలు ఎందుకు పుట్టించుకున్నావు? అప్పుడు మూలను ఉన్న ఏమిటండి కర్ర తీసుకొని క్రికెట్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు స్టార్ట్ అయిపోతుంది. 6లు 4లే, డిఫరెన్స్ ఉండదు. అంటే ఏం చేయాలా, ఎప్పుడేం చెప్పాలి? ఉన్న ఆలోచనను బట్టి, ఆ మూడును బట్టి ఏమిటండి, సంతోషకరంగా ఉన్నప్పుడు అడగాల్సినవి అడగాలి, బాధతో ఉన్నప్పుడు ధైర్యపరిచి ఏం కాదులేని చెప్పాలి. అది యుక్తంగా ప్రవర్తించడం. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఆయనకు కూడా తెలుసు. అయితే యుక్తంగా ప్రవర్తించేది, జ్ఞానంగా చూసుకునేది మనం నేర్చుకుంటే జీవము కలిగినటువంటి దేవుడు తన ఉన్నతమైనటువంటి సహాయాన్ని ఏమిటండి మనకు దయచేస్తాడు, మనము పొందుకోగలుగుతాము. అర్థమవుతుందా అండి? ఏదేదో పెద్దగా ఏమిటండి ప్రార్థన చేయండి అని అంటే అర్థమవుతుందా అండి? ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ అన్న అవసరంలా. అర్థమవుతుందా అండి? జీవాధిపతి అని ఏమో వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేసినట్టు అన్నాల్సిన అవసరంలే. నువ్వు నీలాగనే, నీ స్వరం లాగానే నువ్వు మాట్లాడు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఆలకిస్తాడు. అర్థమవుతుందండి? కొంతమంది పాట పాడేటప్పుడు కూడా చూడండి స్వరం మారిపోద్ది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఏం అవసరంలే, మనం మనలాగే ఉండి మనం మనలాగే ప్రభువుకి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలాన్ని కలగజేస్తాడు. ఆలస్యమైపోతుందని ప్రార్థనను విడిచిపెట్టద్దు. పొందుకునేంత వరకు ఆయనను అడుగుతూనే ఉండాలి. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని యాకోబు పోరాడినట్టుగా ప్రార్థనలో పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగును. కొందరికి ప్రార్థన అంటే కూడా గిట్టదండి. 24 గంటలు సీరియల్ చూస్తారు, సినిమాలు చూస్తారు, టీవీ పెట్టుకొని అన్నీ చేస్తారు. కానీ ఎప్పుడన్నా ప్రార్థన సూచనలు ఆ ఇంట్లో కనబడతాయంటే కనబడవు. ప్రార్థన చేయాలి. సమయం దొరికినప్పుడు ఇంట్లో బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేస్తే మనం అడిగినవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తే దయ్యాలు బారిపోతాయి. ప్రార్థన చేస్తే చీకటి శక్తులు ఏమిటండి గడగడ వణిగిపోతాయి. కావాలంటే టెస్ట్ చేయండి, ఒక నెల రోజులు
పొద్దున్న 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు మోకాళ్ళ మీద ఉండేది నేర్చుకోండి. నిలువు మోకాళ్ళ మీద ఉండేది నేర్చుకోండి. నిలువు మోకాళ్ళ మీద ఉండండి. ఎక్కడికైనా వెళ్ళండి. దయ్యం పట్టినడు నీ ఎదుట నిలబడితే అడుగు. 1 నెల రోజులు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ నువ్వు మోకాళ్ళ అనుభవం నేర్చుకో. మోకాళ్ళ మీద ఉండేది నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను యేసు ప్రభువుని నమ్మిన కొత్తలో వెళ్ళి ఒక ఆమెతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోపల నా ఫ్రెండ్ వచ్చాడు. ఆయన చూసినంటే అబ్బబ్బబ్బబ్బబ్బ మంటలు. ఏంటి అంటే ఆడొచ్చాడు. ఆడొస్తే నీకేంటంటే ఆడి మోకాళ్ళు చూసావా, ఆయన లుంగి కిందికి దించుమాను. ఆడు వెళ్ళిపోయేంత వరకు వెళ్ళలేదు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. మనమేమో ప్రార్థన చేయడానికి మోకాళ్ళు ఉండండి, నిలువు మోకాళ్ళ మీదకి రండి అంటే మనకి ఏదో ఏమిటండి పెద్ద 100 కేజీల మూట నీకు ఇక్కడ ఎత్తి ఇంటికి మోసుకెళ్ళిపో అన్నట్టుగా భారంగా కష్టపడుతూ ఉంటాం. సమయం మనకు ఈ సమయంలో ప్రార్థన చేయాలి. చేసే సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దగ్గర ఒక 4 సార్లు యాక్సిడెంట్ అయింది నాకు. 4 సార్లు బండి మీద నుండి పడిపోయి యాక్సిడెంట్ అయింది నాకు. అయినా సరే కూర్చొని నిలువు మోకాళ్ళ మీదకి వచ్చి, మామూలు మోకాళ్ళ మీదకి వచ్చి చేస్తూ ఉంటాను. కారణం ఏమిటంటే ప్రార్థనే మనలను స్థిరపరిచేదే, ప్రార్థనే మన అక్కర్లను తీర్చగలిగేది, ప్రార్థనే దేవుని యొక్క సన్నిధిని మన మధ్యలోనికి తీసుకొని రాగలిగేది, ప్రార్థనే పరలోకపు తలుపులను తెరవగలిగేది. ప్రార్థనే. దానికంటే ఇంకా శ్రేష్టమైన ప్రార్థన ఏమిటంటే ఇక్కడికి వచ్చి ఒక సమస్య చెప్పి అందరితో ప్రార్థన చేయించు. లేకుంటే సంఘాన్ని పిలిపించుకొని ఏమిటంటే ఒక సమస్య చెప్పి అందరూ చేతులెత్తి ప్రార్థన చేయించుకుంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నేను ఇట్లా ఇళ్ళల్లో ఉపవాస ప్రార్థనలు పెట్టేవాడిని. తాటాకు కూర్చొని వెళ్ళేవాడిని. బాగా మీకు తెలుసు కదా, కిందికి ఉండే తాటాకు, రౌండ్గా ఉండే తాటాకు కూర్చొని వెళ్ళేవాడిని. ఒక మంచం పట్టేది, ఇంకొక మంచం, చిన్న మంచం లాక్కొని పిల్లలు కింద, భార్య భర్తలు అక్కడ. ఇక తర్వాత లేచి తిరగడానికి ఉండేది కదా. ఉపవాస ప్రార్థన అరుగు మీద కూర్చొని ఉపవాస ప్రార్థన పెట్టి, అమ్మా దేవుడు మీకు ఇల్లు దయచేయబోతున్నాడు. ఏంటంటే పాస్టర్ గారు అట్ట మాట్లాడుతావు, మాకు బతకడానికే ఇబ్బందికరం. లేదమ్మా, దేవుడు చెప్తున్నాడు, కార్యం చేస్తాడు. అట్లా ప్రార్థన పెట్టిన కొన్ని రోజులకి మీరు కూడా ప్రార్థన చేయని చెప్తే వాళ్ళు కూడా ఆ మాటకు లోబడి ప్రార్థన చేసుకుంటే సంవత్సరం తిరగక ముందుపే ఇంటిని ఏమిటండి పనులు ప్రారంభించిన సంవత్సరం తిరగక మునిపే అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు కార్యాలు జరిగించాడా లేదా? ఎన్ని రోజులు కట్టే మనం ఇల్లు? మామూలుగా 6 నెలలు అనుకో, అంటే సంవత్సరం తిరక్క మునిపే. అదే దేవుడు కట్టాలి, దేవుడు కార్యం చేయాలి. అది ఎవరు ఆపినా ఆగదు. దానికి నీ మోకాళ్ళు భూమికి వంచి నీ నడుము తిన్నగా నిలబెట్టి ఆకాశం వైపు చేతులు చాపి దేవుని అడగడం నేర్చుకోవాలి. ప్రార్థన ఎలాగే ఇట్లా కూర్చొని చేయొచ్చు, మోకాళ్ళ మీదకి వచ్చి చేయొచ్చు, నిలబడుకొని చేయొచ్చు. ఏమిటండి నువ్వు గోడ కానుకో ప్రార్థన ఎలాగైనా చేయొచ్చు. అయితే బలంగా నీకు ఓపిక ఉన్నంతసేపు 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ నిలువు మోకాళ్ళ మీద. నీకు మోకాళ్ళ నొప్పుల బలహీనత దేవునికి తెలుసు అని చెప్పేసేసి నాకేం తెలియదులే అన్నట్టుగా ఉండకూడదు. నీ హృదయ అంతరంగపు లోతులను ఎరిగినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు. ఆయనకు తెలుసు, ఆయనకు మనం ప్రార్థన చేయాలి. వెంటనే దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పాలి. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచునుగాక. బైబిల్లో నేను ఒక ప్రార్థన చూశానండి. అలా ప్రార్థన ప్రారంభించి ఇంకా ముగించలే. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఆమెన్ చెప్పలే. వెంటనే ఏం జరిగింది ఏంటంటే ఆయన అడిగింది
కళ్ళ ఎదురుగా, ఆయన కళ్ళకు కట్టినట్టుగా ఆయన కళ్ళ ఎదురుకి వచ్చాను. ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియాజరు ప్రార్థన చేస్తాడు. మీరు చదువుతారు ఆ మాటను. నాకు ఎందుకు ఆ మాటను చదువుతూ ఉంటే మనసంతా పులకరించింది. నిజంగా మనము ఏమిటండి, నమ్మకముతో ఒక పని మీద ఒక ప్రయాసతో వెళ్తే మన ప్రయాసను వ్యర్థం చేయుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా కార్యాన్ని జరిగిస్తాడు అని 24వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి. ఆదికాండం 24:11. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి, అంటే ప్రార్థన చేశాడు, నా యజమానుడగు దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు కాబట్టి నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపించిదివని తెలుసుకుందన నేను. 15వ వాక్యం. అతడు మాటలాడుట ముగించాడా, చాలించాడా? మాటలాడుట చాలించక మునుపే భుజము మీద కడవను పెట్టుకొని రెబ్కా నీళ్ళ బావి దగ్గరికి వచ్చింది. తలలు పైకెత్త నీళ్ళ బావి దగ్గరికి వచ్చింది. ఏం ప్రార్థన చేశాడు? అయ్యా వచ్చాను, ఆయన ఈ దేశానికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ చెప్పలేదు. ఎర్రగొండాలా, తెల్లగొండాలా, పళ్ళు బయటికి ఉండాలా, నల్లగొండాలా, అమ్మాయి ఎట్లా ఉండాలా చెప్పలేదు. నువ్వు వెళ్ళమన్నాడు, వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన. ఏం తోచని పరిస్థితి అది ఆయన గారికి, ఏం అర్థం కాని పరిస్థితి. ఒంటెలను మోకరింపజేసి ఈయన అయ్యా నీ యజమానుడు, నా యజమానుడు, నీ దాసుడు అబ్రహాము పంపితే వచ్చానయ్యా. నా యజమానుని కుమారుడికి అమ్మాయి కావాలి. ఇదిగో బావిలో, ఈ ఊరి బావి దగ్గర నీళ్లు తీసుకోవడానికి స్త్రీలు వస్తారు. వచ్చినప్పుడు నేను అడుగుతానమ్మా, దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు అమ్మ అంటాను. అయ్యా నువ్వు దాగు, నీ ఒంటెలు కూడా పెడతాను అనాల. నువ్వు దాగంటే నాకు పోసేసి వెళ్ళిపోవడం కాదు, నాకు ఇవ్వాలి నీళ్ళు. నా ఒంటెలకు అడిగింది నేను, నా ఒంటెలకు కూడా నీళ్లు పెట్టాలి. ఆమె నా యజమానుడగు ఇస్సాకుకి భార్య. ఇంకా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ లోపల ఆమె కడవెత్తుకొని వచ్చేస్తుంది. అక్కడ కడవ భుజాన పెట్టుకొని వస్తుంది. ప్రార్థన ముగించాడా? ఏమంటే రాజారావు గారు ప్రార్థన ముగించాడా? ముగించాడా? ముగించక మునుపే వెంటనే అమ్మా ఆమె నీళ్లు తీసుకుని, అమ్మ దాహం వేసి నీళ్ళు కడవ వంచి తాగయ్యా, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను. మనం ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు త్రోసివేయద్దు. మన ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థన రిజెక్ట్ అవ్వద్దు. మనం ప్రార్థన చేస్తుంటే వెంటనే ఒంటెలు ఏం చేశాయి బ్రదర్? ఎవరు మరి? మనము వంటలు ఏం చేసే బ్రదర్? మాట్లాడట్లేదు. ఏం చేసినాయన్నా? మోకరించాయి. ఒంటెలు మోకరించాయి. మనము మోకరించి దేవునికి స్తోత్రం కలుగునుగా. మోకాళ్ళు ఉనాలి, మోకరించాలి, దేవునికి మొరపెట్టాలి. వెంటనే దేవుడు ఏం చేస్తాడు అని అంటే మన ప్రార్థనలకు ప్రతిఫలాన్ని కలగజేస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు అటువంటి ప్రార్థన జీవితం, అటువంటి ప్రార్థన స్థితిని దేవుడు మనకు దయచేయనట్లుగా 2 చేతుల పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చేయలేదాం.
చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి.